అమ్మని తీసుకొని అందరూ హాస్పిటల్కి వెళ్ళారు డెలివరీ కోసం. నానమ్మ మాత్రం ఇంట్లోనే ఉంది. అందరేమో టెన్షన్గా లేబర్ రూమ్ బయట వెయిట్ చేస్తున్నారంట ఎవరు పుడతారో అని. కాసేపటికి డాక్టర్ ఒక బేబీని తీసుకొని బయటకు వచ్చింది. అయితే ఈసారి ఎవరు పుట్టారో తెలుసా? ఈ స్టోరీని మీతో షేర్ చేస్తున్నా. నేనే పుట్టాను, బేబీ గర్ల్. డాక్టర్ బయటకు వచ్చి అమ్మాయి పుట్టింది అనగానే మా వాళ్ళ మొహంలో ఆనందం చూడాలి. అందరూ ఏడ్చేశారంట. కొన్ని జనరేషన్స్ తర్వాత పుట్టిన మొదటి ఆడపిల్లని నేను. ఇంకా మా పెదనాన్న ఇంట్లో ఉన్న నాన్నమ్మకి కాల్ చేసి, మీ కోడలికి డెలివరీ అయిపోయింది, నేను ఇంటికి వస్తున్నాను కానీ రెడీగా ఉండు, హాస్పిటల్కి వద్దు గాని అంటే నానమ్మ ఉండి ఎవరు పుట్టారు అని అడిగితే, అవన్నీ హాస్పిటల్కి వచ్చాక నీ కళ్ళతో నువ్వే చూద్దులే అని కాల్ కట్ చేసేసారంట. అప్పుడే నానమ్మకి కొంచెం డౌట్ వచ్చి అయోమయంలో ఉండి రెడీ అయ్యి గొలుసులు కమ్మలు కూడా ఒక సంచిలో పెట్టుకుంది. పెద్దనాన్న ఇంటికి రాగానే స్టార్ట్ చేసిందంట, ఎవరు పుట్టారా చెప్పమంటే చెప్పడం లేదు అని హాస్పిటల్కి వచ్చే వరకు అడుగుతూనే ఉందంట. ఫైనల్లీ హాస్పిటల్కి అయితే రానన్న మనిషి హాస్పిటల్కి వచ్చేసింది. రూమ్ బయట అందరూ బేబీని చూసుకుంటూ మురిసిపోతున్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి నాన్నమ్మకు 90% అర్థమైపోయింది. ఇంకా ఫాస్ట్ గా చేతిలో ఉన్న సంచిని అక్కడే పడేసి వెళ్లి క్లాత్ పక్కకు తీసి చూసిందంట. అంతే, ఆడపిల్ల పుట్టిందా అని ఒక్కసారిగా దేవుళ్ళు దేవతలందరినీ తలుచుకొని ఆనందంలో ఏడ్చేసి ఎత్తుకొని ఏడ్చుకుంటూ అలానే చూస్తూ ఉందంట నన్ను. ఇంకా తెచ్చిన గొలుసులు కమ్మలు నాకు తాకించేసి చాలా సేపటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదంట. మేబీ మా ఇంట్లో ఆడపిల్లలు పుట్టాలని మా నానమ్మ వెయిట్ చేసినట్లు ఇంకెవ్వరు ఎదురు చూడలేదేమో ఇప్పటి వరకు. మా నానమ్మ నా కోసం ఎంతగా వెయిట్ చేసిందో చెప్పాను కదా. అయితే నేను పుట్టాక మా నానమ్మ నన్ను ఎలా చూసుకుందో కూడా చెప్తాను.